ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఉన్న హనుమంతుల వారి విగ్రహం చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. సాక్షాత్తు ఈ విగ్రహాన్ని నుంచి బొట్టు తీసి వచ్చే భక్తులకి తిలకం పెట్టి ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తారండి. ఈ దేవాలయంలో ఉన్న పూజారి గారిని సాక్షాత్తు దేవుడిలా ట్రీట్ చేస్తారండి ఇక్కడ వచ్చే భక్తులు. మీరు చూస్తున్నారు కదండి, ఎవరికైనా సరే ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా సరే ఈ పూజారి గారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తే వాళ్ళకి నిజంగా చాలా మనశాంతి కలుగుతుందండి. అలాగనే ఇక్కడ రాముల వారి ఆలయం దగ్గర కూడా చూస్తున్నారు కదండి, వచ్చే ప్రతి ఒక్క భక్తుడైతే ఇక్కడ హనుమంతుల వారి దగ్గర, రాముల వారి దగ్గర, మరి ముఖ్యంగా అమ్మవారి దగ్గర ఇక్కడ అమ్మవారికి పూజారి గారు చాలా విశేషమైన పూజలు జరుపుతారు. సంతానం కలిగని వారైతే ఇక్కడ వచ్చేసి జంట నాగుల పైన సుబ్రహ్మణ్య స్వామి వారి పైన అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగనే మహాదేవుడి పైన ప్రతి ఒక్కరు అభిషేకం చేసే వాళ్ళకి అప్పుల బాధ తొలగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. మరి ముఖ్యంగా శని పూజలు మరియు రాహుకేతు పూజలు జరిపిస్తారండి ఈ ఆలయంలో. ఈ దేవాలయానికి చేరుకోవాలంటే బస్ మార్గంలో సికింద్రాబాద్ నుంచి 86J మరియు 107 నంబర్ బస్సెస్ ఉంటాయండి. చార్జెస్ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ పడుతుంది. అదే కోటి నుంచి అయితే మీకు 35 రూపీస్ ఛార్జ్ పడుతుంది. బస్ నంబర్ వచ్చేసి 86 నంబర్ అండి. ప్రజెంట్ మనమైతే సికింద్రాబాద్ లో ఉన్నామండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆటోస్ కూడా ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. లేదా మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఎవరున్నా సరే మీకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉందండి. అప్రాక్సిమేట్లీ మీకు 50 నుంచి 120 రూపాయలు ఛార్జ్ పడుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో నేను క్లియర్ గా మీకు గూగుల్ మ్యాప్ మరియు టెంపుల్ అడ్రస్ క్లియర్ పెడతానండి. వెళ్ళే వాళ్ళు సెల్ఫ్ గా చూసుకొని వెళ్ళొచ్చు. ప్రజెంట్ మనమైతే శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వచ్చామండి. ఆలయం బయట మనం ఎటు చూసుకున్న చుట్టుముట్టు రాముల వారు, లక్ష్మణుల వారు మరియు సీతాదేవి, అలాగనే పంచముఖ హనుమన్ వారు, అలాగనే గరుడ అల్వార్ వారు ఆలయం ఎంట్రన్స్ మీద స్వామివారి నామాలు దర్శనమిస్తాయండి. లెఫ్ట్ సైడ్ అయితే కాలు కడుకునే స్థలం కనిపిస్తుందండి. ఆలయం లోపలికి ఎంట్రన్స్ కాగానే ఇక్కడ మనకి చాలా వినయంగా ఆప్యాయంగా పలకరిస్తారండి. మీరు కొబ్బరికాయలు గాని, అరటి పండ్లు గాని, ఇతర ఏ పూజాగిరి సామాన్లు మర్చిపోయినా ఇటు మనకి దొరుకుతాయండి. అలాగని మనకి కొంచెం ముందుకు వెళ్తే సాయిబాబా వారి విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఏ దేవాలయంలో లేనట్టుగా ఈ దేవాలయంలో నిత్యం భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు స్వామివారి దగ్గర చెప్పుకుంటారండి. మరో ప్రత్యేకత ఏంటి అంటే వచ్చిన భక్తులకి పూజారి గారు తీర్థ ప్రసాదాలు ఇచ్చే పంపిస్తారండి. దాదాపు కనీసం ప్రతి మంగళవారం మరియు శనివారం కొన్ని వందల సారి స్వామివారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. హనుమంతుల వారికి హారతి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడికి కూర్చోపెట్టుకొని మరి హనుమంతుల వారి ఈ పవర్ఫుల్ విగ్రహం దగ్గర స్వామివారి తిలకం తీసి వాళ్ళకి పెట్టి అలాగనే వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం గాని, ఆశీర్వాదాలు ఇవ్వడం గాని జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క భక్తుడు స్వామివారికి అంటే పూజారి గారికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం గాని, వాళ్ళ ఇంట్లో ఏ కష్ట సుఖాలున్నా సరే స్వామివారితోటి పంచుకోవడము, ఎంత పెద్ద సమస్యకైనా సరే పరిష్కారం వైపుగా చూపిస్తారండి ఇక్కడ పూజారి గారు. ఏవైనా పూజలు చేయించుకునేట్టు ఉన్నా సరే పూజారి గారు చేయడం జరుగుతుంది. చాలా విశేషంగా శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతికి చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. అన్నప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. చాలా నిదానంగా, చాలా ప్రశాంతంగా ప్రతి ఒక్క భక్తుడికి మనసు పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారండి. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు చెప్పే మాట ఒకటే అండి, ఈ దేవాలయానికి వచ్చి పూజారి గారి చేతన ఆశీర్వాదాలు తీసుకుంటే మనకి ఎనలేని శుభం కలుగుతుందని చెప్పేసి ఈ దేవాలయానికి వచ్చే భక్తుల నమ్మకం అండి. మరీ ముఖ్యంగా ప్రతి శనివారం చాలా మంది చిన్నపిల్లల్ని ఈ ఆలయానికి తీసుకొస్తారు. మన శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పూజలు మరియు సేవలండి. అభిషేకం, రుద్రాభిషేకం, అర్చన, 2 వీలర్స్ పూజ, 4 వీలర్స్ పూజ, నవగ్రహాల పూజ, శాంతి పూజ, ఆకు పూజ, వడ పూజ, అన్నప్రసన్నం, వడి బియ్యం, అలంకరణం, హోమం, 1 మంత్ అర్చన, 1 ఇయర్ అర్చన, శాశ్వత అర్చన. మీరు చూస్తున్న ఈ హనుమంతుల వారి విగ్రహం చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఆలయం లోపల చుట్టుముట్టు మనకి స్వామివారి నామాలతోటి దర్శనం ఇస్తారండి. తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ దేవాలయానికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. అలాగనే ఈ దేవాలయంలో ఏ పూజలకి ఎంత కాస్ట్ పడుతుంది క్లియర్ గా మీకు వీడియో మీద చూపిస్తున్నాను చూడండి. ఈ దేవాలయం వారిని సంప్రదించాలంటే 9949223201 ఈ నంబర్ కి కాంటాక్ట్ కావచ్చు. అలాగనే ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా హనుమాన్ చాలీస్ ని పఠించండి.
ఏ దేవాలయానికి వెళ్ళినా సరే హనుమాన్ చాలీస్ చదవడం మర్చిపోకండి. అలాగని మనం చూసినాం కదండి, రామాలయం దగ్గర మనకి ఇక్కడ ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది, కుంకుమ కింద హుండి కూడా ఉంటుందండి. అలాగని మనం చూసినాం కదా బలిపీఠం మరియు ఈ దేవాలయానికి సంబంధించిన ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం మీద మూర్తులు రామ లక్ష్మణ జానకి హనుమంతుల వారు, శంఖ చక్రాలు మరియు స్వామివారి నామాలు ఈ ధ్వజస్తంభం పైన దర్శనమిస్తుందండి. చాలా పవర్ఫుల్ ధ్వజస్తంభం. ఏ సంకల్పం ఉన్నా సరే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర చెప్పుకోండి. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదండి, చాలా మంది భక్తులకి విశేషంగా స్వామివారు తీర్థం గాని రచనలు చేయడం గాని అలాగనే వెళ్ళేటప్పుడు కవర్ల ప్రసాదం ఇచ్చి పంపడం గాని ఈ కార్యక్రమాలన్నీ చూసి నాకు రెండు కళ్ళు అయితే సరిపోలేదండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ పూజారి గారండి. నేను చెప్తున్నాను కదా, ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు గనక ఏమైనా సమస్యలుంటే తప్పకుండా పూజారి గారిని సంప్రదించండి. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే తప్పకుండా వాళ్ళు మీకు మంచి పరిష్కారం ఇచ్చే మార్గంలోనే నడిపిస్తారని చెప్పేసి కోరుతున్నాను. మీరు గనక ఈ దేవాలయంలో ఏ పురుషుడైనా సరే నాకు రామ కష్టం జీవితంలో రావద్దని చెప్పేసి కోరుకున్నా, ఏ స్త్రీ అయినా సరే నాకు సీత కష్టం నా జీవితంలో రావద్దు అని కోరుకున్నా తక్షణమే సీతారాముల వారు మనకి ఆశీర్వాదం ఇస్తారండి. పక్కనే మనకి అమ్మవారి ఆలయం ఉంటుందండి. మొట్టమొదటిగా సింహవాహనం దర్శనమిస్తుంది. మరియు అమ్మవారు కూడా ఇక్కడ ఉన్న పూజారి గారైతే అమ్మవారి లలిత సహస్రనామాలు గాని అమ్మవారికి చాలా విశేషంగా పూజలు ఇవ్వడం కానీ, వచ్చిన ఒక్క భక్తుడైనా సరే అమ్మవారికి హారతి ఇవ్వడం గాని, ప్రతి ఒక్క భక్తుడైతే చాలా వినయంగా అమ్మవారి ఆశీర్వాదాన్ని మరియు హారతిని స్వీకరిస్తారండి. వచ్చిన ప్రతి ఒక్కడికి శ్రీచక్రం నుంచి తీసి అమ్మవారి బొట్టుని పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారండి. ఈ దేవాలయంలో ఏ పూజారి అయినా సరే ప్రతి ఒక్క భక్తుడికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇచ్చి విజయ మార్గంలో వెళ్ళేటట్టుగా జీవించి పంపిస్తారండి. మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా పూజారి దగ్గర అర్చనం చేయించుకోవడం గాని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం మర్చిపోకండి. మీకు తప్పకుండా ఎనలేని విజయం కలుగుతుందని చెప్పేసి నా గట్టి నమ్మకం అండి ఇది. ఈ దేవాలయంకి వచ్చే భక్తుల కాన్సన్ట్రేషన్ దెబ్బతినదండి. ఎందుకంటే మీరు ఈ ఆలయంలో ఎక్కడ బలిపీఠం ఉన్నా సరే అక్కడ ప్రసాదం పెడతారండి. రాహుకేతులు మన మైండ్కి అస్సలు డిస్టర్బెన్స్ చేయరండి. ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళిపోతారు. మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవీ దేవతలని ధ్యానం చేసుకోవచ్చు. మీకు గనక నవగ్రహాలు శని దోషాలు ఏ ఉన్నా సరే అండి, ఈ ఆలయానికి విచ్చేసినప్పుడు తప్పకుండా మర్చిపోకండి పూజారి గారిని సంప్రదించండి. మీకు శని పూజలు ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి చెప్తారండి. చాలా మందికి వివాహం జరగడం లేదు, సంతానం కలగడం లేదు, కలిగిన సంతానం ఆరోగ్యంగా ఉండడం లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి, జంట నాగులకి, నాగదేవతకి, నాగేంద్రుడికి అభిషేకాలు చేయడం గాని, పూజలు చేయడం గాని, ప్రదక్షిణలు చేయడం గానీ జరుగుతుంది. ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు మర్చిపోకండి, సికింద్రాబాద్ లో ఉన్నవారు మరియు హైదరాబాద్ లో ఉన్నవారు ఈ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. లేదా కనీసం ఇక్కడ మనకి రాగి చెంబులు ఉంటాయండి, ఆ రాగి చెంబులతోటి ఒక్క చెంబుడు అభిషేకం చేసినా సరే అండి, సుబ్రహ్మణ్య స్వామి వారైనా సరే, నాగదేవత అయినా సరే, నాగేంద్రుడైనా సరే, జంట నాగులైనా సరే సంతోషపడాల్సిందే. వాళ్ళు ఆశీర్వాదాలు మనకి మనస్ఫూర్తిగా ఇస్తారు. ఈ దేవాలయంలో ఉన్న మరో ఉపాలయంగా ఉన్న మహాదేవుడి ఆలయానికి వెళ్దాం రండి. మీరు చూస్తున్నారు కదండి, ఇదే మహాదేవుడి ఉపాలయం అండి. చాలా విశేషంగా మహర్ష శివరాత్రికి చాలా విశేషమైన పూజలు జరుగుతాయి. తప్పకుండా ఈ వచ్చే శివరాత్రికి గాని మహర్ష శివరాత్రికి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మహాదేవుడి లింగం పైన అభిషేకం చెయ్యండి. అభిషేకం చేసే విధానం ఎలా అంటే, ఫస్ట్ సిద్ధి వినాయక స్వామి వారి మీద, కార్తికేయ స్వామి మీద అమ్మవారి చుట్టూ చేసిన తర్వాత ఆ పైన ఆ పరమశివుడి పైన అభిషేకం చేయాల్సి ఉంటుంది. అలాగనే మీరు చేసే 5 ప్రదక్షిణలైనా సరే చండీ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందండి. అన్ని దేవాలయాలు చేసినట్టు చుట్టుగా చేయకుండా మనము చండీ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. మీరు అభిషేకం చేసేటప్పుడు నంది పైన కూడా మరియు బలిపీఠం పైన కూడా అభిషేకం చేయడం మర్చిపోకండి. ఇక్కడి దాకా మన వీడియో మీరు చూశారంటే తప్పకుండా మీకు ఈ దేవాలయం మరియు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి కోరుతున్నాను. తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, నాకు మరింత బూస్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నానండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నేను కొన్ని వందల వీడియోలు చేయగలుగుతానండి. తప్పకుండా మీరు ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి.
ఈ దేవాలయం ఉన్నట్టు యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. ఈ దేవాలయానికి సంబంధించిన ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు పలికినా, మాట్లాడినా, ఏమైనా పొరపాట్లు చేసినా క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. నాకు ఆ అమ్మవారు దేవి దేవతలు ఇచ్చిన అనుగ్రహంలో మీకు మన హిందూ దేవాలయాల్ని ప్రతి ఒక్క ఆలయం చూపించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు తప్పకుండా లింగాష్టకం మరియు హనుమాన్ చాలీస్ చదవడం మర్చిపోకండి.